ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, కర్కాటక రాశి వారి పరిస్థితి ఈ నెల ఎలా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? మనం కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఒక సామాన్యంగా ఉంది. పెద్ద ఒడిదుడుకులు ఏమీ లేవు అని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువుకు విపరీత వేద ఉండటం వల్ల గురువు వీళ్ళకు కొంచెం అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ధన ప్రవాహం సూర్యుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనకి శుక్రుడు వల్ల అర్ధ ప్రాప్తి అంతా బాగుంది. అయితే మనకి కుజుడు వల్ల కూడాను విపరీతమైన ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం చెప్పుకుంటే వీళ్ళకి మెజారిటీ ఒక 50-50 అనుకోవచ్చు అనమాట. మనకి అంత బాగలేదని చెప్పలేము, అంత బాగుందని చెప్పలేము. ఒక సాధారణంగా నార్మల్గా వెళ్ళిపోయేది అని మనం చెప్పుకోవచ్చు. మనకేం చెప్తారంటే ధనలాభం, పరాభవం, అర్ధ ప్రాప్తి అని చెప్తారు. అంటే ధనం బాగుంది, ధనం సంబంధించిన వనరులకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకోవాలి. వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి లాస్ట్ మంత్ నేను కొంచెం జాబులు ఎక్కువగా పోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాను. కొంతమంది నాకు ఫోన్లు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. మనకి ఈ వీడియో షూట్ కూడాను మనకి జులైలో జరుగుతుంది కాబట్టి నేను ఇంకా కొన్ని కాల్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ ఏం చెప్పారంటే స్థాన నష్టం, స్థానభ్రష్టత్వం అని చెప్పడం జరిగింది. జాబ్లో ఒడిదుడుకులుగా ఉండటం, ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదే కొంచెం ఈ మంత్ కూడా కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు మంత్ 17th వరకు ఈ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాబ్లో, వృత్తిలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనకి సూర్యుడు 2nd హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే ఇది కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి అని చెప్తారు. ఏ విధంగా అంటే వీళ్ళే కావాలని చెప్పేసి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటారు. ఊరక తెచ్చుకోరు, డబ్బులు పెట్టి మరీ కొని తెచ్చుకోవటం అంటేదే కదా. వీళ్ళకి ఏమవుతుందంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతౌ రవి అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి బాడీలో కొంచెం వీక్గా ఉండటం, దుష్ట సంసర్గ, దుష్టుల సవాసం వీళ్ళే పడతారు పోయేసి, మనస్తాపానికి గురవుతారు, అయ్యో అనవసరంగా ఈ పని చేశాను అని చెప్పేసి. తర్వాత శిరోవ్యధ, విపరీతంగా తలనొప్పి రావటం, ఏదైనా కనుక పని చేస్తే అందులో కలిసి రాకుండా వీళ్ళకి కొంచెం అప్రిషియేషన్ అనేది ఏముండదు. ఏదైనా పని కనుక చేస్తే అందులో ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం స్లోగా ఉండటం ఎంతైనా ఉత్తమం. అంతేకాకుండా రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి మనం కుజుని కనుక గమనించుకుంటే కుజుడు వీళ్ళకి మంచి చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు. వీళ్ళకి వెన్నుముకగా నిలిచేది ఈ కుజుడే కాబట్టి కుజుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే కొంచెం ఆత్మధైర్యం, తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ పెరిగి చాలా చక్కగా బాగుంటారు. మనకు 3వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏం చెప్తారంటే విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అని చెప్తారంటే ఈ టైంలో వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ ఏదో ఒక విధంగా అనుకున్న విధంగా చక్కగా కంప్లీట్ చేసుకుంటారు, వస్త్రలాభం ఉంటుందని కూడా చెప్తారనమాట. మనకి మనీ ప్రకారంగా బాగుంటుంది, ప్రొఫెషన్లో బాగుంటుంది. చక్కగా వీళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అవన్నీ మనకి కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయని మనం చెప్పుకోవాలన్నమాట. ఇందాక చెప్పిన విధంగా దుష్ట సమాసం పట్టడం, వీళ్ళు పోయి చేసుకోవటం తప్పగా మామూలుగా అయితే ప్రొఫెషన్ కానీ వేరే విధంగా అంత అనుకూలంగా ఉంది. 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఇగైన్ ఇది మనకేం చెప్తారంటే కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శస్త్రపీడం, చోర బాధ, అతి మహాద్భయం, కృషి రవ్యాది సర్వ విఘ్నంస అని మనకు చెప్తూ ఉంటారు. ఏదైనా కనుక పని చేస్తే స్ట్రైట్గా రిజల్ట్ రాదు, కొంచెం ఆటంకాలతో కూడుకొని రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఊరికూరికనే భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత చోర బాధ, ఏదో ఒక విషయంలో వీళ్ళకి సంబంధించిన నగలు కానివ్వండి, డబ్బు కానీ వీళ్ళు చక్కగా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ మిగతా అన్ని విషయాల్లో ఇది కొంచెం కనుక చూసుకుంటే మనకి సూర్యుడు శుక్రుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్న కుజుడు బాగా సపోర్ట్ ఇవ్వటంతో వీళ్ళకి కొంచెం ఈ మంత్ అంతా సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశిలో విశేషంగా ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి 3 నక్షత్రాలు ఉంటాయండి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు చక్కగా వచ్చేస్తాయి, మృష్టాన్నము చక్కగా పార్టీల్లో, ఫంక్షన్లో స్వీట్స్ అవన్నీ తింటూ ఎంజాయబుల్గా ఉంటారు. ఛాలెంజెస్ ఎక్కడంటేనండి కలహము, మనకి ఆగస్టు 1st 10 daysలో నాశనం అని చూపిస్తుండే, తర్వాత కలహము, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు వచ్చేస్తాయి, అయితే నాశనము, కలహము చూపిస్తూ ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు వచ్చేస్తాయి,
వీళ్ళకి కూడా కలహము నాశనము చెప్తూ ఉందండి. ఇక్కడ నాశనము అంటే ఇంతకుముందు వీళ్ళు ఏదైనా కనుక పని కానీ ఏదైనా కనుక స్టార్ట్ చేస్తుంటే అవి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లకుండా ఆగిపోయేసి విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంటుంది, అది ముందుకు వెళ్ళదనమాట. అదేవిధంగా మనకి కలహం అంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడాను సిబ్లింగ్స్తో గొడవలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అన్నదమ్ముల మధ్య, లేదంటే భూమికి సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రిలేటెడ్, తర్వాత వీటికి సంబంధించిన వ్యవహారాలు, వీళ్ళకున్న కాంపిటేటివ్నెస్, అగ్రెసివ్నెస్, కోపం, వీళ్ళ బిహేవియర్ వల్ల గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా అన్ని విషయాల్లో చక్కగా ఉంది. ఇక మనం చెప్పుకునే విధంగా ఒక నార్మల్గా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కొత్తగా ఎవరన్నా భూములు కావచ్చు, కొత్తగా సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా అనుకూలంగా ఉంటుంది? మంచి అనుకూలమైన టైం అండి, ది బెస్ట్ అనుకూలమైన టైం. ఇప్పుడు కనుక డీల్స్ చేసుకుంటే ఇలా ఖచ్చితంగా లాభాలు వస్తాయి. ప్రేమ వివాహాలు ప్రత్యేకంగా ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదన్నా సానుకూలంగా ఉంటుందంటారు ఈ రాశి వాళ్ళు? సో ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుందండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంచెం శుక్రుడు ఏమంటారంటే సరైన పొజిషన్లో లేకుండా ఉండటంతో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో. ఇక దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా? అంటే చాలా వరకు పలానా పని మీద వెళ్తూ ఉంటారు, అది జరక్క మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, ఏదైనా డిసప్పాయింటెడ్గా ఉంటారు, వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? వీళ్ళకి ఏం చెప్తానంటేనండి, ఉన్న పనులు చక్కగా చేసుకుంటే బెస్ట్ అండి. కొత్తగా ఏ పని చేయకుండా కొంచెం అవాయిడ్ చేస్తే ఈ మంత్ మంచిది. ఎందుకంటే సూర్యుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల అధికారులతో కానివ్వండి, లేదంటే కొత్తగా ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా మీరు చెప్పిన విధంగా ట్రావెల్స్లో యాక్సిడెంట్లు అవ్వటం, విఘ్నాలు రావటం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో దుష్టులతో జాగ్రత్త అని మీరు చెప్పారు ఇందాక, అంటే వాళ్ళ వల్ల ఏదైనా నష్టం జరుగుతుందంటారా? ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు? ఖచ్చితంగా అందుకని దూరంగా ఉండాలి. నాకు ఇది అంటే ఇది రిపీటెడ్గా తిరుగుతుంటాయి కదండి. నాకు కొంతమంది ఫోన్ చేశారు, గురువుగారు మీరు భలే చెప్పారండి, ఎవరు చెప్పలేదు, మాకేవో ఉన్నాయండి రిలేషన్స్లో, అవేమో వదిలించుకోలేకపోతున్నాము, మళ్ళీ బాధపడుతూ ఉంటాము, ఎంతకాలం ఏంటి, ఇది బాగా చెప్పారండి అని చెప్తూ ఉంటారు. అది సహజమండి. ఓకే, మనకి అది మన జ్యోతిష శాస్త్రం ఇది మంచి చెడు అని ఏమి ఉండదండి. ఈ జన్మ ఎత్తినప్పుడు కొన్ని యోగాలతో పుడతాం, కొన్ని వాళ్ళు ఆ యోగాలు అనుభవించాలి. కొన్ని మొదట్లో చాలా బాగుంటారు, కొన్నిసార్లు దానివల్ల వేరే పరిణామాలు చేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, కొన్నిసార్లు బిగినింగ్లో ఇబ్బంది పడుతుంటారు. అలా లైఫ్ అనేది అంటే బిగినింగ్ టు ఎండ్ షార్ట్ కదండి, జన్మ ఎత్తిన తర్వాత అలా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు సహజంగా పడుతూ ఉంటాం. ఓకే, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటము, లేదంటే బెట్టింగ్లు చేయటము, లేదంటే రిలేషన్షిప్స్ పెట్టుకుంటాం. వీటిలో కొంతకాలం బాగానే ఎంజాయ్ చేస్తాం, కొన్ని సందర్భాలు అవి బ్యాడ్గా ఎండ్ అవుతాయి. కొన్నిసార్లు కొంతమంది చాలా తెలివి కల్లవాళ్ళు చక్కగా మేనేజ్ చేసుకుంటారు, అలా రకరకాలు వెళ్ళిపోతూ ఉంటుంది. సెప్టెంబర్లో సార్ విశేషంగా మనకి స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలనే ఆలోచనలో ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదన్నా సూచన ఏదన్నా ఉందా ఈ రాశి వాళ్ళకి? ఇది ఫారిన్ అంటే లాంగ్ ట్రావెల్ చేయాలని ఎవరైనా కనుక అనుకున్నారో ఇది వాళ్ళకి అంత అనుకూలం అయితే కాదండి. ఎందుకంటే 9వ ఇంట్లో శని ఉన్నారండి. శని 9th హౌస్లో ఉండటంతో లాంగ్ ట్రావెల్స్ అబ్రాడ్ అవన్నీ వెళ్ళడానికి డిలే చేస్తూ ఉంటారు. అందులోనే ఆయన రెట్రోగేట్లో ఉన్నారు కాబట్టి వచ్చే 100 days వరకు వీళ్ళకైతే అనుకూలంగా లేదండి. ఇక వ్యాపారుల సంగతి చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇది సరైన టైం అంటారా? ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు? వీళ్ళకి వ్యాపారానికి సంబంధించి కొంచెం ఆపేస్తే బెటర్ అండి. ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు కేతువుతో కలిసి ఉన్నారు, అంత అనుకూలం అయితే కాదు, బెస్ట్ టైం అయితే కాదండి. నేను బెస్ట్ అడ్వైజ్ ఏమంటానండి, ఎక్స్పెరిమెంట్లో కొత్త ఏమీ చేయకుండా ఉన్నదాంతో చక్కగా నడిపించుకుంటా పోతే ఈ మంత్ బెటర్. సో రిస్క్ లేకుండా మినిమం బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే పర్వాలేదంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎప్పుడేనంటే ఆల్రెడీ మనకు చేస్తున్నది బెస్ట్ అండి. ఎందుకంటే స్వధర్మో శ్రేయోదాయక అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో చేస్తున్న పనులు వాటిలో చేస్తే అందులో రిస్క్ ఉండదండి. కొత్త కనుక మనం ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకోండి, గోచారంలో బాగుండాలి, జన్మజాతకం కూడా చూసుకోవాలి. ఎందుకంటే మొన్న ఎవరో ఫోన్ చేశారు, డాక్టర్ అనమాట వాళ్ళు, పాపం సొంతగా క్లినిక్ పెట్టుకోవాలనుకుంటున్నామండి, మీ అడ్వైజర్స్ ఏంటని చూసి చెప్పాను. నేను స్టడీ చేస్తే ఒక 2 years వరకు వద్దండి, ఉన్నదంటే చక్కగా చేసుకోండి, లేదంటే మేము ఓన్గా పెట్టుకోవాలను. ఒకసారి ఆ ఓన్గా పెట్టుకోవాలని థాట్ వచ్చినప్పుడు ఈ జాబ్ వాళ్ళకి నచ్చదు. నేను చెప్పాను, ఇప్పుడు వెనుక పెట్టుకుంటే మీరు 10 ఏళ్ల నుంచి ఏమో కొద్ది గొప్ప సంపాదించుంటారు, అవన్నీ అక్కడ పెట్టేసుకుంటారు, ఆ ఆఫీస్కి, ఆ హాస్పిటల్కి, కన్స్ట్రక్షన్స్కి అంతా. ఆ తర్వాత అమౌంట్ లాక్ అయిపోతుంది. మీకు మనీగా ఫ్రీగా వచ్చే ఫ్లో లేదు, ఇన్కమ్ ఉండాలి కదా, ఆ ఇన్కమ్ వచ్చేది లేదు మీ జాతకం ప్రకారం 2 years వరకు. ఎందుకంటే కొంతకాలం ఆ పక్కన పెట్టుకొని తర్వాత చేయమండి అని చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా న్యూ చేసేటప్పుడు ఇట్లాంటి మీరు అడిగిన విధంగా ఇన్వెస్ట్మెంట్లు హెవీగా చేసుకున్నప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో ఒకసారి చూపించుకుంటే బెటర్ అండి. అంటే ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నది. వీళ్ళు ఏమనుకుంటారండి, క్లినిక్ పెట్టుకుంటే ఈ బాధ పోయిద్ది అనుకుంటారండి. ఈ బాధ పోవటం కాదు కదా, ఉన్న డబ్బులు కూడా పోతాయి. అదేమవుతుందంటే అంటారు చూడండి, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు
ఇంకా అలాంటి డెసిషన్స్ కొన్ని మనం ఏ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నాము, ఏ టైంలో పెడుతున్నాము, కరెక్టా కాదా అనేది 1-2 సార్లు చూసుకోవాలి. కరెక్ట్ అండి, మంచి క్వశ్చన్ అండి, బాగా అడిగారు. సో ఓవరాల్గా మరి శ్రావణ మాసం కాబట్టి విశేషంగా ఇంకా వీళ్ళకి మంచి జరగాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? మీరు గమనించున్నారు కదండి, వీళ్ళకి ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం చూపిస్తుందండి. ఈ టైంలో నేనేం చెప్తానంటే అండి, మన్యు పాశుపత అభిషేకం కానివ్వండి, లేదంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకున్న, లేదంటే సుదర్శన హోమం అని ఉంటుందండి, అది కనుక చేసుకుంటే ఇలా చక్కగా బాగా కలిసి వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే అండి, జనరల్గా ధర్మార్థ కామమోక్షాలు అంటారు కదండి, మనకి ఋగ్వేదంలో శ్రీ సూక్తం చెప్పిన, ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రం ఇచ్చిన, ధనానికి సంబంధించి ఎవరు ఎలాంటి బాధలు పడకూడదు అనికి సంబంధించి మనకి చాలా ధనానికి హైయర్ ప్రయారిటీ ఇచ్చారు. సెకండ్ మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే ధనానికే ఇచ్చారు. ఎవరైనా కనుక ధనానికి కనుక ఇబ్బంది ఎవరు పడకూడదండి అసలు, నా ఉద్దేశం అది. ఎందుకని నేను లాస్ట్ టైం చాలామందికి కుబేర పాశుపత అభిషేకం, మహాలక్ష్మి విశేష హోమం నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను నా వీడియోలో. ఇవి 1-to-1 వాళ్ళకి చేశానండి. అయితే సామూహికంగా ఎప్పుడూ చేయలేదు, కానీ ఈసారి చేద్దాము కొంతమంది. కానీ ఎందుకంటే కొంతమంది ఏమండి మాకు ఖర్చు ఎక్కువ అండి, మాకు ఏదన్నా ఒక ఆపర్చునిటీ లాగా క్రియేట్ చేయండి అని అడుగుతూ ఉంటే, ఈసారి ఆగస్టు 21, 22 ఫస్ట్ రోజు వచ్చేటప్పటికి కుబేర పాశుపత అభిషేకం. ధనం మన ఇంట్లో నిలబడటానికి, సంపదలకు అధిపతి కుబేరుడు కాబట్టి ఆ సంపదలు మన ఇంట్లో నిలవ ఉండాలి. సంపద అసలు మనం సృష్టించాలి. అసలు మన దగ్గర సంపద కనపట్లేదు, ఎక్కడ ఒక అవకాశాలే లేనప్పుడు మహాలక్ష్మి విశేష హోమం ఒకటి, శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ్యపతి, పోయిన ధనం కూడా మళ్ళీ తిరిగి రావడానికి. ఇది అంతా వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క విశేష హోమం. ఇలా రెండు కలిపేసి ఒక ప్లానింగ్ పెట్టేసి చేస్తూ ఉన్నాం. సో ఇది సామూహికంగా నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తే, ఇది కూడా కొంచెం వైభవోపేతంగా అందరినీ ఎవరైతే పార్టిసిపేట్ డైరెక్ట్గా ఫిజికల్గా వచ్చి కూర్చొని ఈ హోమం అన్నీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్గా కనుక ఎవరైనా ఉంటే మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తాం. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం ప్రత్యేకంగా ఎలా ఉండబోతుంది అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.